గత టీడీపీ ప్రభుత్వం ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. గత 10 ఏళ్లుగా ఏపీను అప్పులమయం చేశారని ఆరోపించారు. టీడీపీ వైసీపీ రెండు ప్రభుత్వాలు రాష్ట్రాన్ని దోచుకున్నాయని మండిపడ్డారు. అన్ని కోట్ల అప్పులు చేసి కూడా రాజధాని ఒక్క ఇటుకు కూడా వేయలేదన్నారు. ఏపీ పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన వైఎస్ షర్మిల జగన్ సర్కార్ తీరును తప్పుపట్టారు. జగన్ పాలనలో దోచుకున్నది దాచుకోవడం తప్ప జరిగిందేమీ లేదు అన్నారు. ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాలకి ఆయన చేసిన అప్పులు 2 లక్షల కోట్లు. ఆ తర్వాత జగన్ రెడ్డి గారు చేసిన అప్పులు 3 లక్షల కోట్లకు పైన. మరి ఇంత అప్పులు చేశారే, రాజధాని ఉందా? కనీసం రోడ్లు వేసుకోవడానికి కూడా డబ్బులు లేవు ఆంధ్ర రాష్ట్రంలో. ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, ఎక్కడ చూసినా దోచుకోవడం, దాచుకోవడం. జగన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నంత కాలం స్పెషల్ స్టేటస్ మనకు రావాలి అని ప్రతిరోజు కొట్లాడాడు. ప్రతిపక్షంలో ఉండగా జగన్ రెడ్డి గారు చెప్పిన మాట, మేము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాము, తెలుగుదేశం పార్టీ ఎంపీలు అందరూ కూడా మద్దతు ఇవ్వండి, మూకుమ్మడి రాజీనామాలు చేస్తే స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో చూస్తారన్నాడు జగన్ రెడ్డి. ఆఖరికి జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారంటే ఒక్కసారైనా, ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశాడా స్పెషల్ స్టేటస్ కోసం? 2 కోట్ల ఉద్యోగాలలో మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వలేదు, మన రైతుల్ని పట్టించుకోలేదు, మనకు స్పెషల్ స్టేటస్ లేదు. మనకు ఏ మాత్రం పట్టించుకోని పార్టీకి వైసీపీ అయినా టీడీపీ పార్టీ అయినా ఎందుకు మద్దతు ఇస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. మణిపూర్ లో ఎంత మంది క్రైస్తవులను, 2000 మంది, 2000 చర్చిలను ధ్వంసం చేసిన, 60,000 క్రైస్తవులను నిర్వాసితులను చేసిన, కనీసం అప్పుడు కూడా జగన్ రెడ్డి గారు క్రైస్తవుడు అయ్యుండి కూడా ఒక్కసారి కూడా మణిపూర్ ఘటన మీద మాట్లాడలేదు. జగన్ రెడ్డి గారు వచ్చారు, 1 కాదు 3 రాజధానిలు అన్నారు. 3 రాజధానిలు అయ్యాయా అంటే 1 కూడా లేదు. ఈరోజు మనకు రాజధాని ఏది అంటే ఏదో మనకే అర్థం కాని పరిస్థితి. ఎప్పుడో 1941లో పోలవరం ప్రాజెక్టు కట్టాలనుకుంటే సాధ్యపడలేదు. ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 2004లో ప్రయత్నంలో భాగంగా పోలవరం ప్రాజెక్టును స్థాపించడం జరిగింది. మన దురదృష్టం, రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయారు. ఆయన చనిపోయాక మళ్ళా పోలవరం 1 అడుగు కూడా ముందుకు పడలేదు. చంద్రబాబు గారు పోలవరాన్ని తాకట్టు పెట్టారు బీజేపీ దోస్తీ కోసము. ఇటు జగన్ రెడ్డి గారు బీజేపీతో దోస్తీ కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టారు.